హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మరమరాతో చివడా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మరమరా చివడ కోసం 2 కప్పులు మరమరాలు, 1/2 కప్ పల్లీలు, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి అందులోకి మనం తీసుకున్న మరమరాలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడూ కలుపుతూనే వేయించాలి. ఈ విధంగా మరమరాలని కొంచెం ఆయిల్ వేసి వేయించడం వలన ఆ ఆయిల్ అంతా కూడా మరమరాలకి పట్టుకొని మనం వేయించినప్పుడు అవి చాలా క్రిస్పీగా అవుతాయి. మరమరాలని వేరే ఏ స్నాక్స్కి కూడా ముందు వేయించి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించడం వలన మంచిగా వేగుతాయి. మనం ఈ విధంగా వేగాక ఒకసారి తీసి చూసినట్లయితే చూసారా ఎంత బాగా అయ్యాయో. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ వేసుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలను వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించడం వలన పల్లీలు లోపల నుండి మంచిగా వేగుతాయి. కాస్త టైం ఎక్కువైనా పల్లీలు మంచిగా వేగుతాయి. పల్లీలను వేయించేటప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మనం పల్లీలను ఆయిల్లో వేసి కలుపుతూ ఉండడం వలన అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. పల్లీలు బాగా వేగినప్పుడు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. అందుకోసం కొంచెం టైం ఎక్కువైనా తప్పకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే వేయించాలి. పల్లీలు కొంచెం పగుళ్ళు వచ్చి వేగాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించాలి. ఎండు కొబ్బరి ముక్కలు తొందరగా వేగిపోతాయి, అవి మాడిపోకుండానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న మరమరాల్లోకి వేయించిన పల్లీలని, వేయించిన ఎండు కొబ్బరి ముక్కల్ని, అదేవిధంగా వేయించిన కరివేపాకును వేసి అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలపరానట్లయితే చేత్తో అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని తీసి సర్వ్ చేసుకోవడమే. పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్లా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.